అందరికీ హలో. ఈరోజు మన కాన్సెప్ట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్. సో మనం మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ఏదో ఒక టైంలో ప్యాకేజ్డ్ ఫుడ్ తినాల్సి వస్తుంది. అంటే మన కొత్త లైఫ్ స్టైల్కి, మన ఎన్వైరన్మెంట్లో కొత్త కొత్త షాప్స్లలో కొత్త కొత్త ప్రోడక్ట్స్ పెట్టడం వల్ల వాటికి అట్రాక్ట్ అయిపోయి మనము వాటి గురించి తెలుసుకోకుండానే అన్నీ తినేస్తున్నాం. సో మీకు ఒక కంపారిజన్లో చూపిస్తాం. అయితే మనము థమ్స్అప్ 1 వీక్కి ఒకసారి అని చెప్పేసి మన పేరెంట్స్ మనకి ఇప్పారు. ఎందుకంటే 20 రూపీస్ కాస్ట్, 20 అబోవ్ కాస్ట్. సో ఏంటి అంటే ఇందులో షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, మనకి హెల్త్కి మంచిగా ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ 1 వీక్ ఒకసారి అని చెప్పేసి ఒక గ్లాస్ అంతా పోస్తారు పిల్లలు. అదే డైలీ 5 రూపీస్ కానీ 10 రూపీస్ అని పిల్లలకి ఇచ్చి బిస్కెట్స్ కొనుక్కొచ్చుకో డైలీ మార్నింగ్ ఈవినింగ్ తిను అని చెప్పేసి చెప్తారు. సో ఇప్పుడు ఇది సేఫా? సో అందరు ఏమనుకుంటారు, ప్రతి పేరెంట్స్ ఏంటి అంటే ఇది తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది కాదు, ఇది తీసుకోవడం వల్ల ఏం కాదు అని చెప్పేసి అనుకుంటాం అన్నమాట. కానీ వాళ్ళకి తెలియదు యాక్చువల్గా ఈ షుగర్ కంటెంట్స్ మనం 1 వీక్ మొత్తం తీసుకుంటాం. అంటే మార్నింగ్ తీసుకుంటాం, ఈవినింగ్ తీసుకుంటాం. అంటే 1 వీక్కి అట్లా 14 టైమ్స్ తీసుకుంటే దీంట్లో ఎంత షుగర్ క్వాంటిటీ మన బాడీలోకి వెళ్తుంది, అదే ఒక గ్లాస్ అయితే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి కోకోకోలా వల్ల కాదు మనకి డిసీజెస్ వచ్చేది, మనం యూజ్ చేసే డైలీ ప్రోడక్ట్స్. ఇది హార్మ్ఫుల్ కాదు అని చెప్పట్లేను, కానీ ఇది తక్కువ యూజ్ చేస్తాం, ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇది ఎక్కువ హార్మ్ఫుల్ నార్మల్గా మనం యూజ్ చేసే డే ప్రోడక్ట్స్లో అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి మమ్మీ వాళ్ళు మనకి ఏదన్నా ఒక స్నాక్స్ చేసి పెడుతూ ఉంటారు. సో అవి ఎన్ని రోజులు మంచిగా ఉంటాయి, ఒక 1 వీక్ ఉంటాయి మహా అంటే. యాక్చువల్గా 3-4 డేసే ఉంటాయి. ఆ 3-4 డేస్ కంటే ఇంకా కొంచెం మంచి ప్రోడక్ట్స్ అయితే ఒక 1 వీక్ ఉంటాయి. అది అంతవరకు మాత్రమే. అదే ఒక వీక్ తర్వాతకి మనం చూస్తే మన ఇంట్లో ప్రోడక్ట్స్ మనం మంచిగా నీట్గా ఫ్రెష్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొని చేసినవే 1 వీక్లో ఖరాబ్ అయితే వాళ్ళు ఎన్ని కెమికల్స్, ఎన్ని ప్రిజర్వేటివ్స్ చెప్పలేని, ఇంకా అన్ని చెడ్డ పదార్థాలు మనకు తెలియవు కానీ చాలా ఎఫెక్ట్ చేసే పదార్థాలు ఇందులో కలపడం వల్ల 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, ఎన్నో ఇయర్స్ అయినా ఇవి అంతే మంచిగా ఉంటాయి. సో అవి తింటే నార్మల్గా వాటి మీద ఫంగస్, నార్మల్గా 1 వీక్ తర్వాతకి ఫంగస్ ఏదో మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చి వాటిని స్పాయిల్ చేస్తూనే ఉంటాయి. అదే ఇది ఇన్ని ప్రిజర్వేటివ్స్ ఎన్ని యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మనము తిన్నాం, ఒక సంవత్సరం తర్వాతకి ఈ ప్రోడక్ట్ నేను తిన్నా అనుకోండి, ఇది నా కడుపులోకి పోయి ఎలాంటి హాని చేయదని మీరేమైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఎవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే అంత న్యాచురల్గా చేసే ఫుడ్కే అన్నీ పాడు చేస్తున్నాయి, వచ్చి స్పాయిల్ చేస్తున్నాయి. సో ఇన్ని కెమికల్స్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్స్ మన బాడీకి పోయి పాడు చేయవు అని చెప్పేసి మనం ఎవరం గ్యారంటీ ఇవ్వలేము. సో వీలైనంత వరకు న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకోండి. లైక్ ఏంటి అంటే ఫ్రూట్స్ ఉంటాయి న్యాచురల్గా, వెజిటేబుల్స్ ఉంటాయి, నట్స్ ఉంటాయి. మనం డైలీ యూజ్ చేసే ప్లాంట్ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా న్యాచురల్గా తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇవి తినను అని చెప్పట్లేను. నేను కూడా మా మమ్మీ కూడా కాలేజ్కి యాక్చువల్గా ముంగాలు వేస్తుంది, నా ఫ్రెండ్స్ కూడా అందరికీ పంచుతా యాక్చువల్గా. సో నేను తినను అని చెప్పలేను, వీలైనంత వరకు తగ్గించండి. సో మీకోసం నేను మ్యాంగో జ్యూస్ పట్టుకొచ్చేసిన. అయితే మీలో ఎంతమందికి తెలుసు నార్మల్గా ఇది మ్యాంగో జ్యూస్, అవునా కదా? సో ఈ మ్యాంగో జ్యూస్ అన్నప్పుడు ఇందులో మ్యాంగో ఎంత ఉండాలి, 90% ఉండాలి. నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేస్తాం అనుకోండి, ఒక మ్యాంగో జ్యూస్ వేసినామంటే మన మమ్మీ 2 పండ్లు కట్ చేసి అలా గిన్నెని వాటర్ పోసి కొంచెం షుగర్ వేస్తుంది. అదే ఇప్పుడు మనం ఇది ఒక మ్యాంగో జ్యూస్ తాగుతున్నాం అఫీషియల్గా, మనం కొంచెం అఫీషియల్గా ఉండాలి కదా. సో మ్యాంగో జ్యూస్ తాగుతున్నాం. సో ఇందులో మ్యాంగో కంటెంట్ ఎంత ఉండాలి, 90% ఉండాలి అవుట్ ఆఫ్ 100. కానీ ఇక్కడ నేను లేబులింగ్ చూశాను. సో ఇంగ్రీడియంట్స్లో ఇది జస్ట్ 11.3% మాత్రమే మ్యాంగో పల్ప్ ఉందంట. సో మరి మిగతా 90%, అప్రాక్సిమేట్లీ 90% ఏమేమి కలుపుతున్నారు మరి? అదంతా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, కలరింగ్ ఏజెంట్స్, ఇంకా చెప్పలేము. ఇంకా దీనికి టేస్ట్ రావడానికి ఎన్ని ఫ్లేవరింగ్ ఏజెంట్స్ యాడ్ చేసినారు. సో ఇది అంత హెల్దీ అనుకుంటున్నారా? మరి ఇంట్లో మనకి మమ్మీ చేసిన జ్యూస్లో కొంచెం షుగర్ తక్కువైతేనే మమ్మీ అందులో షుగర్ తక్కువైంది అని చెప్పేసి మమ్మీ మీద చిరాకు పడుతూ ఉంటాం. సో ఇందులో మరి 100% మ్యాంగో లేనన్నప్పుడు మనం ఎంత చిరాకు పడాలి తాగడానికి? ఫైనల్గా ఒకటే చెప్తున్నానండి. సో ప్రతి ప్రోడక్ట్ ప్యాకేజ్ ఫుడ్స్లో మ్యాక్సిమం వాళ్ళు యూజ్ చేసేది పామ్ ఆయిల్, అది అసలు హెల్త్కి మంచిదే కాదు. తర్వాతకి మైదా, తర్వాతకి షుగర్స్ అండ్ సోడియం, కొన్ని ప్రిజర్వేటివ్స్, ఇంకా కొన్ని ఫ్లేవరింగ్ ఏజెంట్స్, కలరింగ్ ఏజెంట్స్, ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇవన్నీ మన హెల్త్కి మంచిది కాదు అసలుకి. వాటి జోలికి పోకుండా ఉండడమే చాలా బెటర్. సో మీరు దానికి రీప్లేసింగ్గా ఏం తినాలి మరి ఇవి తినకుండా ఇన్స్టెంట్గా అంటే ఒక యాపిల్ తీసుకెళ్ళండి, కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్ళండి, కొన్ని నట్స్ తీసుకెళ్ళండి. యాక్చువల్గా మా మమ్మీ నవ్వుతుంది, నేను ఇవన్నీ ఎక్కువ పాటించాను కాబట్టి. అయితే ఓన్లీ ఫ్రూట్స్, నట్స్ అండ్ బ్రెడ్ ఇలాంటివి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏవైతే తయారు చేస్తున్నారు, షుగర్ కంటెంట్ ఇవన్నీ తక్కువ ఉంటున్నాయి అనేవి మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ ఎనర్జీ డ్రింక్స్ అంటారు కదా. సో ఇక్కడ ఒక ఎనర్జీ డ్రింక్ ఉంది. నార్మల్గా ఈ ఎనర్జీ డ్రింక్ అనేది ఎవరి కోసం ప్రిపేర్ చేసినారు అని అంటే
అథ్లెట్స్ వాళ్ళు బాగా రన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎనర్జీ కావాలి. సో వాళ్ళంతా రన్ చేస్తుంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎనర్జీ ఇవ్వడానికి ఇవి తయారు చేశారు. మీరేమైనా అథ్లెట్సా? కాదు కదా. సో ఇది అథ్లెట్స్ వాళ్ళకి తయారు చేసినప్పుడు మీరెందుకు తాగడం? మీకు ఏమైనా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారా తాగాలి, మీకు ఇంకా ఎనర్జీ రావాలి అనడానికి? సో మీరు ఇదే ఎవరికి యూజ్ చేసినారో అది వాళ్ళు యూజ్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళే ప్రిపేర్ చేసింది మేము యూజ్ చేస్తే కొంచెం పాజ్ ఉంటుంది అని మాత్రం థింక్ చేయకండి. ఈ పాజ్ కాస్త ఒకరోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు పాజ్ పోతుంది, పైసలు పోతాయి, అన్నీ పోతాయి.